ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. అంతకుముందు ఆయన గచ్చిబౌలిలోని నివాసం నుంచి బయలుదేరిన నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. బాష్పవాయువు వాటర్ కెనాన్ల వాహనాలు తెప్పించారు. వాస్తవానికి ఈ నెల 7న ఆయన హాజరు కావాల్సిన తాను రాలేనని కేటీఆర్ చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలని ఈ ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫార్ములా ఈ రేసులో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు దర్యాప్తు చేస్తుంది. ఇక దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఇదే కేసులో నిందితులుగా ఉన్న అప్పటి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది. మరోవైపు ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ పిటిషన్పై సైతం బుధవారం డిస్మిస్ యాజ్ విత్డ్రాన్ గా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులనిచ్చిన నేపథ్యంలో ఈడీ విచారణకు ప్రాధాన్యం సంచరించుకుంది. కూడా అంటే కేటీఆర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకొని విత్డ్రా చేస్తున్నారు. విత్డ్రా చేయడం అనేది కొట్టి పారేయడం కాదండి. విత్డ్రా చేయడం అనేది కొట్టి పారేయడం కాదు. మళ్ళీ ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళొచ్చు. తర్వాత ఇవాళ కాంగ్రెస్ నాయకులు తర్వాత వాళ్ళ మీడియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చాలా అతిగా దీని మీద రియాక్ట్ అవ్వడం చాలా నవ్వొస్తా ఉంది. ఎందుకంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నేషనల్ హెరాల్డ్ కేసులో సుప్రీంకోర్టుకు వెళ్ళి వాళ్ళ మీద ఉన్న ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని మాట్లాడిన సందర్భం ఉన్నది, కేసు వేసిన సందర్భం ఉన్నది, ఎస్ఎల్పీనే వేసిన సందర్భం ఉన్నది. వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో విత్డ్రా చేసుకున్న సందర్భం ఉన్నది. ఇప్పుడు వాళ్ళు చేస్తేనేమో కొట్టేనట్టు, కేటీఆర్ గారి కేసు అయితేనేమో కొట్టేసినట్టు, తర్వాత అర్ధసత్యాలతోని అబద్ధాలతోని అర్ధసత్యాలతోని ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమం చేయడము ఇది నిందనీయము. తర్వాత చాలా చాలా ప్రిప్లెక్సింగ్ గా ఉన్నది. ఇది ఈ రకమైన ఆలోచనలు, ఈ రకమైన ఆరోపణలు ఇది ప్రజలకున్న ఏకైక ప్లాట్ఫామ్ అండి. లీగల్ సిస్టమ్ అవతల ఉండి ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల పట్ల ఉండాల్సింది మీడియా. ఈ మీడియాను కూడా గబ్బు పట్టించే కార్యక్రమం ఈ రకంగా చేస్తే కోర్టు విషయాలలో కూడా గబ్బు పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఇది సరైన పద్ధతి కాదు. కేటీఆర్ గారు ఖచ్చితంగా ఆయన అనేక సందర్భాలలో చెప్పినారు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా నేను విచారణకి సహకరిస్తానని చెప్పారు. ఆల్రెడీ ఒకసారి విచారణ జరిగిన తర్వాత అది కంక్లూడ్ అయ్యేదాకా విచారణకి సహకరించాలనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టులో లాయర్కి విత్డ్రా చేసుకోమనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మూలంగా ఈ కేసుని విత్డ్రా చేసుకున్నారు. ఈ విత్డ్రా చేసుకున్న దాంట్లో ఏ అంశాలు ఉన్నాయో మళ్ళీ అవసరం అనుకుంటే మళ్ళీ కూడా వీటిని యాజిటేట్ చేస్తారు. అవసరం అనుకుంటే మళ్ళీ దీనికి వక్ర భాష్యాలు జరగకూడదు. అవసరం అనుకుంటే మళ్ళీ కూడా దీనికి ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే అవకాశం ఉన్నది. ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి. మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా.